ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలగచేసెను. చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచకుండా, దేవుని స్వరూపిగా క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు స్వరూపంలోకి మీరు రావాలి. క్రీస్తు స్వరూపంలోకి మీరు రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనల్ని ఆలోచన విధానాన్ని ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. మీరు క్రీస్తు స్వరూపంలోకి రావాలి. అలా మీరు క్రీస్తు స్వరూపంలో కనబడాలని సువార్త ప్రకారంగానే అది దక్కుతుంది. ఇంటికండి ఒక తాళం కప్పు ఉంటుంది. ఆ తాళం కప్పే ప్రార్థన అనేది. గురి గమ్యం లేకుండా ఉంటే ఎన్నిసార్లు బాదినా డోర్ తెరవబడదు. ఆ యొక్క దేవుడు ఏం చెప్పాడంటే, ఆ తాళం తీస్తే మృదువుగా ఆ లోపలికి ప్రవేశించవచ్చు. ఒక మనిషి ఒక జ్ఞానమే ఇలా ఉంటే, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా మనల్ని దీవిస్తున్నాడు, ఎంత ప్రణాళికలు సిద్ధపరిచాడు. చూడండి, ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరిచే సువార్తలో దేవుని మహిమ కనపరచాలని చెప్తుంది. యేసు క్రీస్తు దేవుని స్వరూపంలో ఉన్నాడు. మనల్ని ఆయన స్వరూపంలోకి మారమంటున్నాడు. ఆయన స్వరూపంలోకి మనల్ని రమ్మంటున్నాడు. నా స్వరూపంలోకి మీరు రండి. నా స్వరూపంలోకి మీరు వచ్చి మహిమను పొందుకోండి. మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రకాశము వారికి ప్రకాశించకుండా, ప్రకాశము బగబగ ప్రకాశము ప్రకాశిస్తుందండి. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుని స్వరూపానికి మీరు సిద్ధికి రావాలి అంటే వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. హృదయం శుభ్రంగా చేసుకోవాలి. హృదయం శుద్ధీకరించుకోవాలి. హృదయము నీకు నూతన హృదయాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ ఉపయోగమే, అవన్నీ ఉపమానాలే. ఈ ఉపమానాలంటే లోపలికి చెడు రాకుండా ప్రాకారాలు కట్టుకోవాలి. లోపలికి చెడు రాకుండా ప్రాకారాలు కట్టుకోవాలి అంటే ఏం చేయాలి? హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. యేసు రక్తంతో మీ హృదయాన్ని కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. ప్రకాశము వారికి ప్రకాశింపకుండా. ఇది ప్రకాశము ఒక దేవుని మహిమ ప్రభావము ఒక క్రైస్తవుడు రూపంలో ఉంటుందంట. క్రీస్తవుడికి మాత్రమే అది ఉంటుందంట. ఆ క్రీస్తవుడికి ఆ స్వరూపము, ఆ ప్రకాశము క్రీస్తు స్వరూపంలోకి మనం రాకుండా ఏం అడ్డగిస్తుంది? ఈ యుగ సంబంధమైన దేవత, లోకనాథుడు, వాడికి చాలా పేర్లు ఉన్నాయి. సైతాను. చూడండి, అవిశ్వాసమైన వారి మనోనేత్రాలు గుడ్డితనము కలగజేస్తుంది. ఇక్కడ ఆదాము అవ్వ ఒక పండు తినొద్దంటే తిన్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఎందుకు తిన్నారు? దేవుడు వద్దన్నాడు కదా. సైతాన్ చెప్పింది ఎందుకు చేశారు? సైతాన్ అధికారం కిందకి ఎందుకు వచ్చేసారు? పిల్లల్ని పెంచుకోలేని తను, రెంట్లు కట్టుకోలేని తను, కరెంటు బిల్లు కట్టుకోలేని తను, కోర్టులకి వెళ్ళలేని తను, న్యాయ వ్యవస్థని ఆశ్రయించలేని తను, ఎన్ని సమస్యలు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? కొరువు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు భూమి యందు ఏమి ఇప్పుతారో పరమందింపబడతారు. మీరు ప్రార్థన చేస్తేనే పరమ నుంచి మీకు ధనం వస్తుంది.
ఆయన అనుగ్రహిస్తేనే కానీ, పరలోకంలో శాంక్షన్ చేస్తేనే కానీ, గ్రాంటెడ్ ఇస్తేనే కానీ, పర్మిషన్ ఇస్తేనే కానీ మీకు ఒక్క రూపాయి కూడా రాదండి. రోజు రోజు గడుస్తుందండి. ఎందుకు గడవదు? ఆయన కనికరము చెప్పున గడుస్తుంది. ఆయన మహాకృప చెప్పున గడుస్తుంది. ఎంతమందికి మన్నా అనే ఆహారం పెట్టాడు. మన్నా అనే ఆహారంతో భోజనం చేసేస్తారండి. అది వాక్యం అనే ఆహారం. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. దేవుని శక్తి కావాలండి మనకి. ప్రార్థన శక్తిలోనే మనం బలపడతాం. నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తానని దేవుడు చెప్పాడు. నన్ను తృణీకరించేవారిని నేను తృణీకరిస్తాను. ఆదామావు పండు తిన్నారు, ఫెయిల్ అయిపోయారు. వారు ఎక్కడైతే ఫెయిల్ అయిపోయారో, ఎందుకు ఫెయిల్ అయిపోయారు? సైతాను మాట విన్నారు. అవిధేయత. ఓన్లీ చిన్న తప్పు చేశారు, అవిధేయత. అది అందరినీ పీడిస్తుంది. ఈరోజు చిన్న పని చేయలేకపోతున్నాం, క్రీస్తుని ఆరాధించలేకపోతున్నాం, క్రీస్తుని మహిమపరచలేకపోతున్నాం. ఎందుకు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనం కలిగజేసింది. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా, కానీ దేవుడు తన మహిమను గురించి జ్ఞానము వెల్లడిపరిచును, మా హృదయములలో ప్రకాశించును. అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని అంటే భూమి అయిపోయింది. సృష్టి లోబడ్డది, మనిషి ఈరోజు లోబడతలేదు. ఒక మనిషి లోబడాలంటే ఏం కావాలంటే సృష్టికర్త అయిన దేవుని మాట వినాలి, యేసుక్రీస్తు పాదాలు పట్టుకోవాలి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకోవాలి. డూప్లికేట్ ప్రార్థనలు కాదు, హృదయంలోంచి రావాలి. హృదయ శుద్ధి కావాలి, హృదయ ప్రార్థన కావాలి, హృదయం అంగలార్పు కావాలి, హృదయము శుద్ధీకరించబడాలి. మీ హృదయము శుద్ధీకరించబడినట్లయితే మీరు అభివృద్ధి చూస్తారు, ఆశీర్వాదం చూస్తారు, శాంతిని చూస్తారు, సమాధానాన్ని చూస్తారు. కట్టలు తెచ్చి ఇలా ఇవ్వడు, కానీ నీకు గొప్ప వెలుగు ప్రకాశించబడుతుంది. వెలుగు ప్రకాశించును గాక. అంధకారం నుండి వెలుగు ప్రకాశించును అంటే ప్రకాశించింది. అంటే ఈరోజు యేసుక్రీస్తుని ఎలాగ గౌరవిస్తున్నారు, యేసుక్రీస్తుని ఎలాగ ఆరాధిస్తున్నారు? ఇందాలే అంటున్నారా ఏంటి? అలా ఉందండి. యేసుక్రీస్తుని గౌరవించాలి, యేసుక్రీస్తుని ఆరాధించాలి, యేసుక్రీస్తుని స్తుతించాలి, యేసుక్రీస్తుని మహిమపరచాలి. ఆయన మహిమలోకి మనం వెళ్ళాలంటే, ఆయన మహిమ నుంచి మహిమలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీ హృదయము నింపబడాలి. దేవుడు అడుగుచున్నాడు ఈరోజు, మీ హృదయము పరిశుద్ధాత్మతో నింపబడాలి. పాపము ఉండకూడదు. పాపము మీ హృదయంలోంచి ఉండకూడదు. మా హృదయంలో యేసయ్య ప్రకాశించాలి, మా హృదయంలో యేసయ్య ప్రకాశించాలి అనే ఒక గోల్ ఉండాలి, గురి గమ్యం ఉండాలి. మేము దేవుని స్వరూపంలోకి రావాలనే గురి ఉండాలి. సువార్త మా హృదయంలో విత్తబడాలి, అది నాటబడాలి, అది ఫలించాలి, ఫలాలు ఇవ్వాలి అని ఒక గురి గోల్ మన దగ్గర ఉంటే దేవునికి మహిమ కలిగేలాగా ఆయన ఆనందపడతాడు, సంతోషపడతాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయనే సాక్ష్యమిస్తాడు. మీ హృదయము దేవుని ఆత్మ చేత నింపబడాలి. మీ హృదయంలో దేవుని ఆత్మ తిరగాలి, 4 గదుల్లోకి తిరగాలి. ముక్కు మూసుకుని కూర్చోకూడదు. పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు అని దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే నేను వాడిని పాడు చేస్తానని చెప్పాడు. చూడండి, ఇక్కడ కూడా అదే మాట, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళాలి. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త. చూడండి, చిన్న ట్యాబ్లెట్ ఎంటే ఉంటుందండి, ఆ ట్యాబ్లెట్లో ఉంటుంది మర్మము. దేవుడు ఒక తాళం చెయ్యి ఇచ్చాడు, ఆ తాళం చెయ్యిలో ఉంటుంది మర్మము. మనకి దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అక్కడ అడ్డు బండ, అడ్డు రాయ వస్తుంది. దానికి ముందర మనకి కళ్ళు ప్రకాశించబడాలి, కళ్ళు తెరవబడాలి.
దేవుని స్వరూపులకు మనం రావాలి, సువార్త వినాలి, వాక్యము మన హృదయంలో ఎత్తబడాలి, వాక్యము ప్రకాశించాలి. అంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగా కంటే అయిపోయింది. కానీ మన హృదయంలోకి వచ్చేటడికి మన హృదయాలు అడ్డుపడుతున్నాయి, మన హృదయంలో ఉన్న పాపములు అడ్డుపడుతున్నాయి. మన హృదయంలో ఉన్న ప్రతి డస్ట్ని తీసివేయాలి, ప్రతి నాశని తీసివేయాలి, ప్రతి పాపాన్ని తీసివేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అంధకారం నుండి వెలుగు ప్రకాశించిన కాకంటే కలిగింది దేవా, ఇంక స్తోత్రాలు. మా హృదయంలో నింపు దేవా, అయ్యా మా హృదయాలు నింపు తండ్రి. మా హృదయంలో అభివృద్ధి పొందాలయ్యా, మా హృదయాలు తండ్రి. అయ్యా మా కుటుంబాలు అభివృద్ధి పొందాలయ్యా, అయ్యా మా పిల్లలు అభివృద్ధి పొందాలయ్యా, మా సంఘాలు అభివృద్ధి పొందాలయ్యా, మా దేశాలు అభివృద్ధి పొందాలయ్యా. నీ సువార్త ప్రకాశము తండ్రి ప్రకాశించాలయ్యా, నీ సువార్త ప్రకాశము ప్రకాశించాలయ్యా. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమలోకి మేము రావాలయ్యా, క్రీస్తు స్వరూపులోకి రావాలయ్యా, క్రీస్తు స్వరూపంగా మేము ఉండాలయ్యా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.